హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డార్క్ రియాలిటీ ఆఫ్ పైరసీ గురించి తెలుసుకోబోతున్నాం. దీనిలో మొదటగా పైరసీ అంటే ఏంటి, పైరసీలు ఎలా పనిచేస్తాయి, పైరసీలు నడపటం వల్ల వాళ్ళకు వచ్చే లాభాలేంటి, పైరసీ వల్ల ఓటీటీలు ఎలా నష్టపోతాయి, అసలు పైరసీలు ఆపాలంటే మనం ఏం చేయవచ్చు. సో వీటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక లేట్ ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పైరసీ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. పైరసీ అంటే ఏంటంటే మూవీ రైట్స్ని కొనుక్కోకుండా దొంగతనంగా లీక్ చేసుకుని వాళ్ళ సైట్స్లో లేదంటే పైరసీ యాప్స్లో పెట్టుకొని యూజర్స్కి అందించడం. సో దీన్నే మనం సింపుల్గా పైరసీ అంటాం. ఇదివరకు పైరసీలు క్యాసెట్లలో లభించాయి అనమాట. ఇప్పుడు అప్డేట్ అవటం వల్ల ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్స్లో ఇవ్వటం లేదంటే టెలిగ్రామ్లలో లింకుల ద్వారా ఈ పైరసీ మూవీస్ అనేది అవైలబిలిటీలోకి వచ్చాయి అనమాట. సో ఇది పైరసీ అనమాట. సో ఇప్పుడు పైరసీలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. దీన్ని మనం ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క కేటగిరీ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఓటీటీకి వచ్చిన మూవీస్ని పైరసీ చేయడం, రిలీజ్ అయిన వెంటనే హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడం, డివిడీని రికార్డ్ చేసి ప్రింట్ని అవైలబిలిటీలోకి తేవడం. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మొదటిది వచ్చేసి ఓటీటీ తాలూకా పైరసీ గురించి మాట్లాడితే, సో ఎప్పుడైతే ఒక మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందో అప్పుడు పైరసీ సైట్స్లోకి అవైలబిలిటీలోకి వస్తుంది. సో ఇప్పుడు మనం జనరల్గా ఓటీటీలో ఒక మూవీని డౌన్లోడ్ చేస్తాం. ఈ డౌన్లోడ్ అయినటువంటి మూవీ ఎన్క్రిప్ట్ అయ్యి మన ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయినటువంటి దాన్ని డీఎన్క్రిప్ట్ చేసి ఈ పైరసీ వాళ్ళు పైరసీ సైట్స్లోకి అవైలబిలిటీలో తెస్తారనమాట. సో ఇలా ఓటీటీ తాలూకా పైరసీని చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రీ హెచ్డి ప్రింట్స్ లీక్ చేయటం, దాని గురించి మాట్లాడుకుందాం. సో హెచ్డి ప్రింట్స్ అనేది లీక్ అవడం ఎప్పుడే మొదలైందంటే పుష్ప 2 వచ్చేసి రిలీజ్ అయిన 12th డే నుంచి హెచ్డి ప్రింట్ అనేది లీక్ అయిందనమాట. సో అప్పటి నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి మేజర్ మూవీస్ అన్నీ ఓటీటీలో రిలీజ్ అవ్వకముందే ఈ హెచ్డి ప్రింట్స్ అనేవి లీక్ అవ్వటం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మేజర్గా మనం ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాకముందే కొంత డబ్బులు ఇస్తే మేము ఈ హెచ్డి ప్రింట్ని లీక్ చేయకుండా ఉంటామని చెప్పేసి బెదిరింపులు వచ్చాయి. బట్ మనీ ఇవ్వకపోవడంతో ఈ హెచ్డి ప్రింట్ అనేది లీక్ అవటం అయితే జరిగింది. సో అలా ట్రావెలింగ్ బస్సులో స్క్రీన్ మీద ప్లే చేయటం, లేకపోతే లోకల్ ఛానల్స్లో ఈ మూవీని ప్లే చేయడం ద్వారా ఈ హెచ్డి అనేది లీకింగ్ అనేది బాగా జరిగింది. సో అక్కడి నుంచి వచ్చిన ప్రతి మేజర్ మూవీస్ అనేది హెచ్డి ప్రింట్స్ లీక్ అయినవి. తండేలు కావచ్చు, మ్యాడ్ స్క్వేర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, రాబిన్ హుడ్ అండ్ కోర్ట్ అండ్ మొన్న ఈ మధ్యన వచ్చినటువంటి నాని గారి హిట్ 3 మూవీ కావచ్చు. సో ఇలా మేజర్ సినిమాలన్నీ ప్రీ హెచ్డి అనే పేరుతో హెచ్డి ప్రింట్స్ లీక్ అయినవి. సో ఇలా లీక్ అయిన గురించి సో ఈ ప్రీ హెచ్డి ప్రింట్లు ఎలా లీక్ అవుతాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇన్సైడర్ లీకర్స్ అని చెప్పేసి ఈ ఇన్సైడ్లో అంటే ఎవరైతే ఈ కాపీస్ని మెయింటైన్ చేస్తారో సో వాళ్ళు లీక్ చేయడం అనేది జరగవచ్చు. లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మూవీని అప్పచెప్పేటప్పుడు లీక్ అయినా చేయవచ్చు. లేదంటే ఈ ఎన్క్రిప్ట్ చేసి సెన్సార్ టీమ్కి పంపించేటప్పుడు అక్కడైనా లీక్ అవ్వచ్చు. సో ఇలా ఇన్ నెంబర్ ఆఫ్ థింగ్స్గా లీక్ అవుతుందని చెప్పేసి కొన్ని సర్వేస్ అనేది మనకి చెప్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు మేజర్గా ఏఐ అప్స్కేలింగ్ అనే ఒక టెక్నిక్ వాడి హెచ్డి ప్రింట్ని ప్రీ హెచ్డి అంటే కలర్ గ్రేడ్ చేసి హెచ్డి ప్రింట్ని లీక్ చేస్తారనమాట. సో దీన్నే మనం సింపుల్గా ప్రీ హెచ్డి అంటాం. సో ఇంకా మాట్లాడుకున్నట్టయితే ఇదివరకు డివిడి అంటే థియేటర్లో రికార్డ్ చేసి ప్రింట్ని అవైలబిలిటీలో తెచ్చేవాళ్ళు. దాన్ని అప్గ్రేడింగ్ చేసి ప్రీ హెచ్డి అనే పేరుతో హెచ్డిని లీక్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పైరసీలు నడపడం వల్ల వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటో మాట్లాడుకుందాం. సో జనరల్గా ఒక మూవీని మనం డౌన్లోడ్ చేయాలనుకొని ఒక సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అది ఇన్ నెంబర్ ఆఫ్ సైట్స్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఆ రీడైరెక్ట్ అయిన సైట్స్ ఏంటంటే ఒకటి బెట్టింగ్ యాప్ కావచ్చు, 2 కలర్ ట్రేడింగ్ కావచ్చు, లేదంటే ఇల్లీగల్ సైట్స్ కావచ్చు. అలా ఇన్ నెంబర్ ఆఫ్ ఇల్లీగల్ సైట్స్లోకి మనం రీడైరెక్ట్ అయ్యి ఆ తర్వాత అసలు సైట్లోకి వస్తుంది. సో ఇలా రీడైరెక్ట్ అయ్యేటప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ సైట్స్లో మనం ఏదో ఒకటి పని చేస్తాం. సో అలాగా వాడు ప్రమోట్ చేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడేటట్టు చేస్తాడు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు సంపాదించుకుంటాడు. సో దీని ద్వారా వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రమోషన్ డబ్బులు సంపాదించుకుంటాడు అనమాట.
సో ఇక్కడ ఒక ఎజంప్షన్ గురించి మాట్లాడతాను. ఎజంప్షన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక స్కామ్ అనేది బయటపడింది. ఏంటి అంటే వాట్సాప్లో అన్నోన్ నెంబర్ నుంచి ఒక ఫోటో వచ్చి ఈ వ్యక్తి మీకు తెలుసా లేదా అని అడగటం, ఆ ఫోటో డౌన్లోడ్ చేసినప్పుడు ఫోటో డౌన్లోడ్ అయినప్పుడు మాల్వేర్ ఎక్కి యూపీఐ యాప్స్ని హ్యాక్ చేసి డబ్బులు దొబ్బేయటం. సో ఇది స్కామ్ ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఆఫ్టర్ ఒక కేబీలో ఉన్నటువంటి ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తేనే అంత రిస్క్ అయినప్పుడు మూవీ అనేది జీబీస్లో ఉంటుంది. అప్పుడు 100 MB ఒక 1 GB పెట్టేసి మాల్వేర్ని మన డేటా అంతా లీక్ చేయడం అనే దాంట్లో మనం ఎలా అనుకోవచ్చు? మన డేటాని లీక్ చేయకుండా ఉంటాడని మనం ఎలా నమ్మొచ్చు? సో అలా ఇలానే కాకుండా వాడు ఇల్లీగల్ సైట్స్ లేదా ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేసి కూడా డబ్బులు సంపాదించుకుంటాడు. జనరల్లీ మనం చూస్తూనే ఉంటాం, ఒక మూవీ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మధ్యలో కానీ. సో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ట్రేడింగ్ యాప్స్ కావచ్చు. సో ఇలా ప్రతి ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేసి ప్రమోషన్ డబ్బులు తీసుకోవటం అయితే జరుగుతుంది. అసలు పైరసీలు గ్రో అవడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క ఆశ అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో ఇలా మనిషి ఆశ అనేది పైరసీ వాళ్ళకి పెట్టుబడి అనమాట. సో అలా మనిషి ఆశ ప్రతి పైరసీ వాళ్ళకి పెట్టుబడి కావటం, వాళ్ళు ప్రమోట్ చేయకుండానే పబ్లిసిటీ రావటం, ప్రతి ఒక్కరికి పైరసీ రీచ్ అవ్వటం, ప్రతి ఒక్కరు దాంట్లో పైరసీ మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవటం, వాళ్ళ ప్రమోషన్ డబ్బులు పొందటం. సో అలాగా ఇన్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్లో వాళ్ళు డబ్బులు అనేది సంపాదించడం అండ్ వాళ్ళు అలా లాభపడతారనమాట. ఇప్పుడు మనం పైరసీ వల్ల ఓటీటీలు ఎలా నష్టపోతాయో గురించి మాట్లాడుకుందాం. సో మేజర్గా ఈ పైరసీలు పెరగడం వల్ల ఓటీటీ యూజర్స్ అనేవి తగ్గిపోతారు. సో ఈ ఓటీటీ యూజర్స్ తగ్గిపోవడానికి మేజర్ కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే నేను కార్తికేయ సినిమా చూడాలంటే జీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలి. సలార్ అంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే మేజర్గా తీసుకోవాలంటే అంటే 4-5 కలిపి తీసుకోవాలంటే నాకు 3 monthsకి 1500 పైనే బేస్ ప్లాన్స్కే ఖర్చు అవుతుంది. అదే మంచి ఆడియో మంచి క్వాలిటీతో తీసుకోవాలంటే సూపర్ ప్లాన్స్ 3000-4000 అవుతుంది. అన్ని వేలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునే కన్నా పైరసీలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుందామని మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా పైరసీ అనేది గ్రోత్ అవ్వటం, ఓటీటీలు నష్టపోవటం అనేది జరుగుతుంది. సో రీసెంట్లీ 2023లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఈ ఓటీటీలు అనేది 43 బిలియన్ ఇండియన్ రూపీస్ నష్టపోయినట్టుగా పబ్లిష్ చేశాయన్నమాట. సో అలా వాళ్ళు ఒక ఇయర్లోనే అంత నష్టపోతే రానుబోని కాలాల్లో ఇప్పుడు హెచ్డి ప్రిన్సిపల్ లీక్ అవటం వల్ల ఇంకా చాలా 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 నష్టపోతారన్నమాట. పైరసీ వల్ల ఓటీటీలు ఇలా నష్టపోతాయి. ఇప్పుడు మనం ఈ పైరసీని ఆపాలి అని అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సో ఒకటి, ప్రతి ఓటీటీ సబ్స్క్రిప్షన్ రేట్లని మనం కొంచెం రెడ్యూస్ చేయాలి. సో అలా రెడ్యూస్ చేసినప్పుడు రెగ్యులర్గా ఉండే రేటు కన్నా కొంచెం తక్కువకి వస్తుంది. ఇప్పుడు పైరసీలో పెట్టి ఇంత రిస్క్ తీసుకొని నేను నా డేటాను అంతా లీక్ చేయించుకొని అబ్బో చాలా రిస్క్ అని చెప్పేసి ఈ రేట్లు తక్కువగా నేను సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అలా ఆఫర్స్గా మంత్లీ ఆఫర్స్, ఇయర్లీ ఆఫర్స్, ఫెస్టివల్ ఆఫర్స్ అని చెప్పేసి కొంత సబ్స్క్రిప్షన్ ఆఫర్ తేవటం వల్ల ఈ పైరసీ యూసేజ్ అనేది కొంతైనా తగ్గుతుందని నా ఎజంప్షన్. సో రెండో దాని గురించి మాట్లాడితే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ఓటీటీ సబ్స్క్రిప్షన్ నేను తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మల్టిపుల్ ఓటీటీ = సింగిల్ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చినట్లయితే మనకి ఈ పైరసీ యూసేజ్ కూడా తగ్గుతుందని నా ఎజంప్షన్. ఎందుకనంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, 3 నెలలు కలిపే 1000 ఖర్చు పెడతాం బేస్ ప్లాన్స్కైనా, అది మ్యాక్సిమం అల్ట్రాస్ ప్లాన్స్కైనా. సో అలా 3 లేదా 4 ఓటీటీలు కలిపి ఒక సబ్స్క్రిప్షన్ కలిపి ఉన్న తక్కువ రేట్లో ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ తేవటం వల్ల వీళ్ళు పైరసీ యూసేజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా ఇంత నష్టపోయినప్పుడు వాళ్ళు కొంచెం ఆఫర్ తీసుకొచ్చి చేస్తే ఇండియన్ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు పైరసీలు అంత రిస్క్ ఎందుకని చెప్పేసి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది దీని పైరసీ మీద తగిన యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే అదర్ కంట్రీస్తో పోల్చినట్లయితే మనం వాళ్ళక్కడ పైరసీ యూసేజ్ తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకుంటుంది, యూస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. సో అలా క్రైమ్లో పార్టిసిపేషన్ కింద వాళ్ళని చర్యలు తీసుకుంటారు. సో మనకాడ అలాంటిది లేదు. సో అందుకని గవర్నమెంట్ అనేది పైరసీ మీద తగిన యాక్షన్ అనేది తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో నాలుగోది వచ్చేసి
ఓవర్గా టికెట్ ప్రైజెస్. ఇప్పుడు ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే టికెట్ ప్రైస్ అనేది చాలా పెడతారు. సో అలా టికెట్ ఓవర్ ప్రైజెస్ అని తగ్గించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే టికెట్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి చూసే కన్నా జస్ట్ హెచ్డి ప్రింట్ లీక్ అయింది దీన్ని చూసుకుని సరిపెట్టుకుందాం అనే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే జనరల్లీ ఇండియన్ పీపుల్స్ అనేవాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్స్ అనమాట. సో అందుకని అంతంత రేట్లు పెట్టి చూసే కన్నా ఈ లీక్స్ కానీ లేకపోతే హెచ్డి రికార్డింగ్ ప్రింట్స్ కానీ చూసి సరిపెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మినిమం రేట్లు పెట్టి మినిమం చేస్తే అనమాట. సో ఇలా ప్రతి మనిషి వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో అలా సినిమాని ఎంజాయ్ చేయడం వల్ల ఓటీటీలో ఈ థియేటర్కల్స్ లాభపడి మనం కూడా లాభపడి పైరసీలు తగ్గిపోతాయి. సో రిస్క్స్ అండ్ మన డేటాని డార్క్ వెబ్లోకి పోనీయకుండా మనం చాలా హ్యాపీగా స్కామ్కి గురి కాకుండా ఉంటాం అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో టాపిక్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. సో కింద కామెంట్ చేయండి. మరి బాయ్.